నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా. భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గన్మైసంలో చేస్తున్నాను. ఈరోజు మనం కజిన్ మ్యారేజెస్ అంటాం. దాన్ని మేనరికం పెళ్ళిళ్ళు లేదా మెడికల్ టెర్మినాలజీలో కన్సిగ్యూయస్ మ్యారేజెస్ గురించి మనం తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కన్సిగ్యూయస్ మ్యారేజెస్ వల్ల చాలా మందిలో జెనెటికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఈ జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇవి ఎందువల్ల వస్తుంది ఈ కన్సిగ్యూయస్ మ్యారేజెస్ అన్నది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ కన్సిగ్యూయస్ మ్యారేజెస్ అన్నది ఎక్కువగా చూసుకుంటే మన దేశంలో నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. లైక్ మెయిన్ కారణాలు ఏంటంటే మన కమ్యూనిటీ క్యాస్టిజం గురించి. మన కమ్యూనిటీ మన క్యాస్ట్ అన్నట్టు చాలామంది పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇవే కాకుండా మన కమ్యూనిటీలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల మన సాంప్రదాయాలు తెలుసుకొని మన అంటే మనతో కలిసిమెలిసి ఉంటుంది అనే ఒక రీజన్. ఇంకా అదే కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో మన మన ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తులు బయట వాళ్ళకి వెళ్ళకుండా మన ఫ్యామిలీలోనే ఉంటాయి అని ఒక రీజన్‌తో ఇలా చాలామంది కజిన్ మ్యారేజెస్ చేసుకుంటారు. లైక్ హిందూస్ గానీ, క్రిస్టియన్స్ గానీ లేదా ఈవెన్ ముస్లిమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్ అనుకోండి మదర్ సైడ్ ఉన్న సొంత ఫ్యామిలీలో అన్నలు గానీ వీళ్ళ సైడ్ పెళ్లి చేసుకుంటూ ఉంటారు. లేదా ఫాదర్ సైడ్ ఉన్న అత్తలు అంటామనమాట. ఇప్పుడు పెద్దమ్మ లైక్ ముస్లిం కమ్యూనిటీస్‌లో పెద్దమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటారు. ఇవన్నీ కూడా సేమ్ కమ్యూనిటీ. అంటే మన సేమ్ డీఎన్ఏ ఉంటుందనమాట అందరికీ. దానివల్ల ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మన దగ్గర బంధువులు, చుట్టాలు అంటే మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే డీఎన్ఏ ఉంటుందనమాట. ఈ డీఎన్ఏ అన్నది మన ఫ్యామిలీ అంటే మన సొంత ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో అందరికీ అదే డీఎన్ఏ వెళ్తూ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో సేమ్ డీఎన్ఏ ఎప్పుడు కూడా కలవదు. అదే బయట డీఎన్ఏస్ అనుకోండి మనం పెళ్లి చేసుకున్నా కూడా డీఎన్ఏస్ కలుస్తాయి. ఇవి సేమ్ డీఎన్ఏ కలవక మ్యుటేషన్ అయ్యి మనకేంటంటే మా పుట్టే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంగవైకల్యంగా పుట్టే అవకాశాలు చాలా పెరుగుతాయన్నమాట. దీనివల్లనే ఈ కన్సిగ్యూయస్ మ్యారేజెస్ నన్నడిగితే నేనెప్పుడూ ఎంకరేజ్ చేయనండి. చేసుకోవచ్చు. మీ కమ్యూనిటీలో చేసుకోవచ్చు, మీ క్యాస్ట్‌లో చేసుకోవచ్చు, లేదా మీ రిలీజియన్‌లో చేసుకోవచ్చు. కానీ కొంచెం దూరపు సంబంధాలు చేసుకోవడం వల్ల కొన్ని కొన్ని అంటే మాక్సిమం అందరికీ రాకపోవచ్చు. కానీ జెనెటికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువుంటాయి. కానీ మీకు డౌట్ ఉండొచ్చు. ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, లేదా ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏం చేయాలి? మేము ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిన వాళ్ళు, ఇప్పుడు సడెన్‌గా మ్యారేజ్ ఆపలేం. లేదా లవ్ మ్యారేజ్ అంటే ఇద్దరు లవ్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళు సడెన్‌గా విడిపోవాలంటే కష్టం. వాళ్ళేంటంటే ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే గైనకాలజిస్ట్ గానీ, లేదా ఫిజిషియన్ దగ్గరికి గానీ వెళ్ళి జెనెటికల్ కౌన్సెలింగ్ అంటాం. అంటే వాళ్ళ ఫ్యామిలీలో తరతరాలుగా వస్తున్న డిసార్డర్స్ గానీ, లేదా ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కనుక్కొని జెనెటికల్ కౌన్సెలింగ్ చేసి అది రాకుండా కొన్ని కొన్ని ఇంజెక్షన్స్ గానీ, లేదా కొన్ని కొన్ని వ్యాక్సినేషన్స్ గానీ, లేదా అది కొంతవరకు మనం ఆ జెనెటికల్ కౌన్సెలింగ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ ఈ బర్త్ డిఫెక్ట్స్ పుట్టుకతో వచ్చే డిఫెక్ట్స్ ఏవైతే అంగవైకల్యాలు ఇవన్నిటిని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళయింది. సో, మనకి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. ఈ మేనరికం పెళ్ళిళ్ళ వల్ల అన్నది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఎక్కువగా వచ్చేది బర్త్ డిఫెక్ట్స్ వస్తాయండి. అంగవైకల్యం అంటే పుట్టుకతో చెయ్యి వంకరనో, కాలు వంకరనో లేదా క్లెఫ్ట్ లిప్ అంటాం. అంటే ఇక్కడ లిప్ అనేది సగం విరిగిపోవడమో, లేదా నోస్ అనేది డెవలప్ అవ్వకపోవడమో, లేదా తప్పిడి నోస్ అంటాం కదా! ముక్కు అనేది లోపలికి ఉండడం. ఇలాంటి బర్త్ డిఫెక్ట్స్ పుట్టుకతోనే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చాలామందికి చెవిటి ప్రాబ్లమ్స్ లేదా కంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువ రావడం, లేదా మెంటల్ డిసార్డర్స్ అంటే మైండ్ డెవలప్ అవ్వడం, లేదా ఐక్యూ ఎక్కువగా ఉండకపోవడం. ఆహ్, ఇంకా మదర్‌లో కూడా ఫ్రీక్వెంట్‌గా థర్డ్ మంత్‌లోనో, సెకండ్ మంత్‌లోనో లేదా థర్డ్ మంత్‌లో మాక్సిమం అబార్షన్స్ అయిపోతూ ఉంటాయన్నమాట. దానికి కూడా కారణం మేనరికం పెళ్ళిళ్ళు. ఇవే కాకుండా పుట్టినప్పుడు కూడా బేబీ లో బర్త్ వెయిట్ లేదా షార్ట్ స్ట్రెచెస్ అంటే పొట్టిగా పుట్టడం పిల్లలు. అంటే మదర్, ఫాదర్ ఇద్దరు హైట్ బట్టి పిల్లలు పుడుతూ ఉంటారనమాట. వాళ్ళకంటే కొంచెం ఇంకా ఎక్కువ హైటే అవ్వచ్చు తప్ప తక్కువ అవ్వరు. కానీ వీళ్ళేంటంటే బర్త్ డిఫెక్ట్స్ వల్ల చాలా షార్ట్ స్ట్రెచర్ పొట్టిగా పుట్టడం, లేదా డౌన్ సిండ్రోమ్, క్లెన్ఫెల్టర్ సిండ్రోమ్ అని ఆ పిల్లలు కూడా ఫ్యూచర్‌లో వేరే లైక్ ఈ మానసిక ప్రాబ్లమ్స్, స్కిజోఫ్రెనియాస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, నన్నడిగితే మేనరికం అనేది
అంటిల్ అన్లెస్ లవ్ మ్యారేజ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందంటే ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. లేదంటే మాత్రం మేనరికం పెళ్ళిళ్ళు అనేవి అవాయిడ్ చేయడం మంచిది. ఈ మధ్య తగ్గుతూ వస్తున్నాయి. బట్ స్టిల్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ లైక్ ఆఫ్రికన్ కంట్రీస్‌లో స్టిల్ వెళ్తున్నాయి. కానీ మన దగ్గర అయితే సౌత్ ఇండియాలో తగ్గలేదు గానీ మేనరికం పెళ్ళిళ్ళు. నార్త్ ఇండియాలో మాక్సిమం తగ్గడం అనేది జరిగిందండి. దీనికి మీరు ఖచ్చితంగా జెనెటికల్ కౌన్సెలింగ్ తీసుకోండి.